మంత్రి గారు ఆదేశాల మేరకు కొండా సురేఖ గారి మంత్రి గారి ఆదేశాల మేరకు మరి అక్కడ నేను చాలా బిజీ ఉన్నా. మరి ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. సిద్దిపేట ఏరియాలో తిరగవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, ఆమె ఇన్ఛార్జి కాబట్టి, మరి మేయర్ గారు నేను స్థానిక కార్పొరేటర్ల సాయంతో మీరు చూశాను. బీజేపీ కార్పొరేటర్ కూడా మనబడికి రావడం జరిగింది. కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేసుడే మా ఉద్దేశం. పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి ఇల్లు కట్టించడం మా ఉద్దేశం. ఇలా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా రేకుల షెడ్ అవుపడితే మాత్రం అది కొండమురళి బాధ్యత అని తెలియజేస్తుంది. ఇక్కడ కూడా ఓపెన్గా ఓపెన్ అంటే కూరగొట్టి వదిలిపెడతా అనుకునేది, మళ్ళీ కట్టించే బాధ్యత తీసుకుంటా. అలాగే మీరు అందరూ వీళ్ళు ధర్నా చేసిన వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఒకటి రెండు ధర్నా చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే ఈత ఉదయిస్తున్నా. పోరాటం చేసే పద్ధతి అది కాదు. ఎందుకంటే 45 ఏళ్ళ నాకు పోరాట అనుభవం ఉన్నది. మరి ధర్నా చేసిన, రోడ్ల మీద ఊరుకున్నా, పోలీస్ స్టేషన్ల ముంగట 15 రోజులు కూర్చున్నా. నేను 180లో చిన్న ఎవరైతే ఉంటుందో వాళ్ళది ఎంత ఉన్నది ఆర్పీ అనేది చూసి ఆ ఆర్పీ రేట్ ప్రకారమే ఇస్తేనే తప్ప అందరికి కలిపి మాత్రం నేను ఇయ్యా. మొదలే చెప్తున్నా. మిగతాయి అక్కడ ఇస్తా, దూబగుంట్లో ఇస్తా. దయచేసి మీరు ఒకటే ఏదో ఓ మైక్ పట్టుకున్నాం, జనంలో పోండి, జనం బాధలేనండి, అవి చెప్పండి. కానీ మీరు ఎంతకు మీకు ఇల్లు అంటాను కానీ ఇగో పలాని ఇది పరిస్థితి ఏంది, రేకుల షెడ్డు ఇటు చూస్తే గొడవ పడుతుంది. ఇవి మీరు చెప్పండి మాకు సమస్యలు. మీ సమస్యల గురించి మీరంటే కుదురుతుందా? కాదు కదా. దయచేసి మీది ఒక 10 రోజులు పరిష్కరించే కార్యక్రమం కూడా చేస్తా. ఇక్కడ రోజు ఉంటా, రోజు తిరుగుతా, ఎటు పోయేది లేదు. స్థానిక సంస్థలు రేపు పొద్దున ఎన్నికలు ఉన్నాయి. రేపు ఎలక్షన్లో మరి రివ్యూ మీటింగ్ వరంగల్ది సాయి కన్వెన్షన్ హాల్లో పెట్టడం జరిగింది. ప్రతి డివిజన్ నుంచి లీడర్లు అందరూ రావాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు రేపటి నుంచి తిరగవలసిన బాధ్యత ఉంది. ఎవరు తిరిగితే వాళ్ళకే కరెక్ట్ చేసి జనం మధ్యలో ఉన్న వాళ్ళకే మరి కార్పొరేట్ టికెట్ ఇస్తా తప్ప ఏదో పైనుంచి వచ్చేది కాదు. నా చేతులు లేదు. ఆడ రేవంత్ అన్న ఉన్నాడు, ఆడ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను 4 రోజులు తిరగకపోతేనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. 4 రోజులు తిరగకపోతేనే ఏమైంది నీకు అని. ఈ మధ్యలో ఇక అటుగాని వాళ్ళు ఇటుగాని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఇక అటుగాను ఇటుగాని వాళ్ళు ఆయన పెరాలసిస్ వచ్చిందట, లేకపోతే ఇంకో మాట చెప్తారు, ఇక రానే రాడు అని. వాళ్ళ మాట నమ్మి నమ్మద్దు. కొండా మురళి మొదలు పెట్టిండు అంటే ఏది ఆగది. కంపల్సరిగా రేపు కొండా సురేఖను మళ్ళా గెలిపించుకునేదాకా తిరిగే బాధ్యత కొండా మురళి తీసుకుంటాడు. కార్పొరేటర్లను గెలిపించే బాధ్యత కొండా మురళి తీసుకుంటాడు. మిగతా పార్టీ వాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్లకు సమానంగా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా చూసుకునే పూర్తి బాధ్యత అది. అందుకే ఇళ్ళది ఆపిన, ఇళ్ళ ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్లు ఆపిన. ఇంకా మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా లిస్టు తీసుకుంటా. వాళ్ళ దగ్గర కూడా లిస్టు తీసుకొని వాళ్ళవి కూడా శాంక్షన్ చేస్తాను. చేసేటప్పుడు కంపల్సరిగా నేను పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపుతా, అటు అధికారులను పంపుతా. పంపి మరి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. దయచేసి ఎవడో చెప్పిన మాటలు పత్రికా వినకండి. ఇదే పద్ధతిలో మీరు అందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండామని తెలియజేస్తూ ముగిస్తున్నారు.